పాస్టర్ అజయ్ ఏదైతే మొన్ననే పాస్టర్ ప్రవీణ్ ఉదంతం దగ్గరికి రావటం, అక్కడ కొంతమందిని పోగేసి ఇదంతా హత్య అని చెప్పి ప్రకటించడం, దాంట్లో ఒక ఆయన అయితే ఆయన ఎవరో నరికేస్తాం దీంతో లాంటి మాటలు కూడా మాట్లాడినటువంటి సందర్భం ఇదంతా చూసాం. అయితే పాస్టర్ అజయ్ నిన్న రాత్రి 60 మంది పోలీసులు వచ్చి తీసుకెళ్లారు, దీనికి సంబంధించిన వివరాలు అందజేయండి అంటూ కేఏ పాల్ లాంటి వాళ్ళు వీడియోలు రిలీజ్ చేసింది చూసాం. మరి ఆంధ్ర పోలీసులే తీసుకొచ్చారా అన్నటువంటిది సందేహం వచ్చింది. అయితే తాజాగా వినబడుతున్నటువంటి మాట ఏంటంటే పాస్టర్ అజయ్ని తుకారాం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు అన్నటువంటిది ప్రచారం జరుగుతుంది. ఓవరాల్గా ఫైనల్గా ఎవరు అరెస్ట్ చేశారో తెలియదు. నిన్న ఆరోగ్యస్వామి జోసెఫ్ అనే వ్యక్తి పాస్టర్ అజయ్ మీదను తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట. దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. ఏంటంటే అజయ్ వచ్చేటప్పటికి హిందూ దేవీ దేవతలను దూషించడంతో పాటు క్రైస్తవం విగ్రహారాధనకు వ్యతిరేకం కాబట్టి యేసు విగ్రహాలని మేరీమాత విగ్రహాలని కూడా కూలగొడతానని ఈ మధ్యన ఏదో ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారట. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైందే అన్నటువంటిది తాజా అంశం. మరి దాని ఆధారంగా వాళ్ళు అరెస్ట్ చేశారా లేకపోతే పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో వీళ్ళు అరెస్ట్ చేశారా అన్నటువంటిది తెలియాల్సి ఉంది.